అమ్మ ఏంటమ్మా నాకు పెట్టవా అంటారు. అంటే తాంబూలం తప్పు నువ్వు వేసుకోకూడదు అంటుంది అమ్మ. అంటే వాడు అమ్మ నాకు పెట్టమ్మా నాకు పెట్టమ్మా అంటాడు. జీవితంలో అపురూపమైనటువంటి ప్రేమకి పరాకాష్ఠ. అమ్మ తాంబూలం పెడితే ఇలా ముద్ద తీసి నోట్లో పెట్టదు. అమ్మ నోటి తాంబూలాన్ని కొడుకు తిన్న సందర్భం అపురూపం. అమ్మ పిల్లాడి బుగ్గలు ఇలా పట్టుకుని వాడి నోరు తన నోటికి దగ్గరికి తీసుకుని తన నాలికతో తాంబూలపు ముద్ద వాడి నోట్లోకి తోస్తుంది. అమ్మ ఎంగిలైనటువంటి ఆ తాంబూలపు ముద్దని వాడి తిని నోరు ఎర్రపడితే అద్దంలో చూసుకొని అమ్మ నాకు ఎర్రపడిందమ్మా ఎర్రపడిందమ్మా అంటాడు. ఆ పసితనం పిల్లలకు ఎలా ఉంటుందో అమ్మవారి దగ్గర ఇంద్రుడైనా ఉపేంద్రుడైనా అంతే. అందుకని వాళ్ళు అలా కూర్చుని ఇలా చూశారట. చూస్తే అమ్మవారి నాలుక మీద చంద్రబింబపు ముక్కలా అన్నట్టుగా ఉన్నాయట తెల్ల కర్పూర కలికెలు. అంతే చెప్పారు శంకరాచార్యులు. ఆ ముద్ద వాళ్ళ నోట్లో పెడితే ఏమైందని అడిగారు. నేను చెప్పలేనన్నారు ఆయన. అందుకు సుబ్రహ్మణ్యుడు అయ్యాడయా, ఎప్పటికీ అవనంలో ఉండిపోయాడు. సుబ్రహ్మణ్యుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. విష్ణువు రాక్షస సంహార శక్తిని పొంది స్థితికారుడయ్యాడు. ఇంద్రుడు స్వర్గలోకాధిపత్యాన్ని పొందాడు. ఇంకా ఎన్నో ఉన్నాయి. కారణమంతా ఆవిడ తాంబూలం ముద్ద తినడమే. నేనేం చెప్పను ఇంకా తాంబూలం గురించి ఊరుకున్నానన్నారు. శంకరుడు ఫలశ్రుతి చెప్పలా దానికి. అమ్మవారి తాంబూలం అంటే అంత గొప్పది. భ్రమరాంబకి సమర్పించిన తాంబూలమైనా అంతే. అసలు నిజానికి శ్రీశైల దేవస్థానం ఎవరైనా ఒక పండితుడికి చేసే మహాసత్కారం అని ఎప్పుడు పిలుస్తారో తెలుసా? అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టి ఆ తాంబూలాన్ని ఆ విద్వాంసుడికి ఇస్తే వాడి జన్మ పండిపోయిందని గుర్తు. అమ్మ ఉచ్ఛిష్టం ఆ తాంబూలం. కాబట్టి అది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. అమ్మా భ్రమరాంబ నీ తాంబూలం అంత గొప్పదమ్మా. కాబట్టి కస్తూరి తిల్లకంచి తేందు విలసత్ ప్రోద్భాసి పాలస్థలీం కర్పూరద్రవ మిశ్రచూర్ణ ఖదిరామోదోల్లసద్దీటికాం లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందినీం. ఇలా అంటే చాలట. ఆవిడ వెంటనే అనుగ్రహిస్తుందిట. ఎలా? ఎవరు వచ్చి ఎదురుగుండా నుంచి నమస్కారం పెడుతున్నాడో వాణ్ణే ఇలా చూస్తూ ఉండడం కాదుట. ఆవిడ ఇలా 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 తిప్పుతుంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా తిప్పుతూనే ఉంటుంది చూపులు. ఎందుకు? లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందినీం అన్నారు శంకరాచార్యులు వారు. తిప్పుతూనే ఉంటుందిట కళ్ళు. అందులో భ్రమరాంబ కళ్ళు సుస్పష్టంగా కనబడతాయి. ఇలా తిప్పుతుందిట ఆవిడ. ఎందుకు తిప్పడం అంటే పిల్లలు ఇంతమంది ఉన్నారని అలా చూసుకుంటుందిట. అలా తడిమి తడిమి చూసుకుంటుందిట. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పలరుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమ పిశివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు. ఆమె ఇక్కడి నుంచి ఇక్కడికి చూస్తూ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ వరకు ఆ తల్లి చూస్తూనే ఉంటుందిట. చూస్తూ తన బిడ్డలైనటువంటి జీవకోటిని అంతటినీ కాపాడుకుంటూ ఉంటుంది. అమ్మా ఎంత దయ కలిగిన దానవో, మేం బిడ్డలమని మేము నీ దగ్గరికి వచ్చామని నతానందినీం ఇలా ఒక్కసారి వంగి నమస్కరిస్తే వాడు నోరు విప్పి ఏమీ అడగక్కర్లేదు. రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రాక్షస్వో మహతో భయాత్ అంటారు. ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పడిపోతే చాలు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటే చాలు, ఇలా వంగితే చాలు, నేనున్నాను రా బిడ్డ అంటుందమ్మ. కాబట్టి అమ్మ నీ చూపులు అలా కదిలిపోతుంటాయి. మూకశంకరులని ఇందాక మీతో మనవి చేశానే, మహానుభావుడు అమ్మవారి యొక్క చూపుల మీద 100 శ్లోకాలు చెప్పాడని. నేను ఎప్పుడో చదివాను మూకపంచశతి గుంటూరులో మన చెప్పినప్పుడు. ఇప్పుడు జ్ఞాపకంలో ఉందో లేదో ఆ శ్లోకం. కానీ అందులో ఆయన ఒక మాట అంటారు, నీలో పిరాగమధికం జనయన్ పురారే లోలోపి భక్తిమధికం దృఢయన్నరాణాం. అమ్మా నీ వక్రోపి దేవి నమతాం సమతాం వితన్వన్ కామాక్షి నృత్యతు మయి తదపాంగపాత అంటారు. అద్భుతం. అసలు మూకశంకరులు ఎలా చెప్పారో శ్లోకం అనిపిస్తుంది. అమ్మా నీ చూపుకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అమ్మా? నీలో పిరాగమధికం జనయన్ పురారే. అమ్మ కన్నులు ఎప్పుడు నల్లగా ఉంటాయి. అమ్మవారి కళ్ళు ఎరుపు జీర తెలియదు. పరమేశ్వరుడి కళ్ళు అప్పుడప్పుడు ఎరుపు జీర పొందుతాయి. రాక్షస సంహారం చేస్తే మేరువుని ధనస్సుగా పట్టుకుంటే కాస్త ఎరుపెక్కుతుంది కన్ను.
అమ్మవారి కన్నో నల్లగా ఉంటుంది. అందుకని ఆవిడ చూపులు చల్లగా ఉంటాయి. ఆవిడ కంటికి ఎరుపు ఎక్కడని తెలియదు. అమ్మా, అంత చల్లని చూపులు ఉన్నదానివి కదా, అంత చల్లని చూపులున్నదానివి త్రిపురాంతకుడైన పరమశివుని వంక చూస్తే ఆయనకి నీ మీద కామం ఎలా పుట్టిందమ్మా? పైకి నల్లని చూపా, రజోగుణ సంబంధమైన ఎర్రని కామం పరమేశ్వరుని ఎందు పుట్టిందా? నువ్వు చూస్తే మన్మథ బాణం వేస్తే మన్మధుణ్ణి కాల్చేశాడా? నువ్వు చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకుని కూర్చుంటే నువ్వు ఇలా చూసేటప్పటికి పొంగిపోయి నీ మెళ్ళలో తాళి కట్టేశాడా? అమ్మా, ఎలా ఆయనలో కామం కలిగేటట్టుగా నల్లని చూపులు చూడగలిగావమ్మా? చల్లని చూపుల వెనక అంత ఎర్రనితనం ఉందా? ఎంత విచిత్రం అమ్మా! నీలో పిరాగమధికం జనయన్ పురారే లోలోపి భక్తిమధికం దృఢయన్న రాణాం. భక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే కదలిక లేకుండా మనసు ఎప్పుడూ సంతత తైలధారలా భగవంతుడి మీద ఉండడం. కానీ అమ్మ, విచిత్రం ఏంటంటే నీ చూపులు ఎప్పుడు కదులుతూ ఉంటాయి. లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందినీం కదా, ఎప్పుడు ఇలా కదిలిపోతుంటాయా నీ కళ్ళు? మరి చంచలమైన నీ చూపులు ఎవరి మీద పడ్డాయో వాడికి నిశ్చలమైన భక్తి కలుగుతోంది. ఎంత విచిత్రం! చంచలమైనది చంచలమైన మనసుని సృష్టించాలి. చంచలమైన నీ చూపు ఎవరి మీద పడిందో వాడి మనసు నిశ్చలత్వాన్ని పొందుతోంది, భక్తి పొందుతోంది. ఏమి చూపమ్మా నీ చూపు! వక్రోపి, ఆ చూపు వంకరగా ఉంటుంది. వంకరగా ఉండడం అంటే ఇలా తిన్నగా చూడకుండా ఇలా చూస్తున్నాడు అనుకోండి, ఏమిటా వంకర చూపు ఏమిటి, ఇలా చూడొచ్చు కదా అంటారు. అమ్మవారు ఇలా చూస్తుంటుంది. అమ్మవారు ఇలా చూస్తే అర్థం ఏమిటో తెలుసా? విశేష ప్రేమ ఉందని గుర్తు. అమ్మ చూడండి, వంట చేసుకుంటూ ఉంటుంది, పసిపిల్లాడు ఆడుకుంటూ ఉంటాడు, వంట చేసుకుంటూ ఇలా చూసుకుంటూ ఉంటుంది. వీడేం ప్రమాదకరమైన పని చేయట్లేదు కదా అని ప్రేమ ఉంది కాబట్టి ఇటు పెడుతూ ఇలా చూసుకుంటూ ఉంటుంది. అమ్మవారు వక్రోపి, ఇలా చూసింది అంటే, ఇలా వంకరగా చూసింది అంటే అది వంకర చూపు కాదు అమ్మవారిది. వక్రోపి, అమ్మాది వక్రముగా వంకరగా ఉండి కూడా ఎవరు నిన్ను భక్తితో నమస్కరిస్తున్నారో వాళ్ళ మీద అలాంటి చూపు పడిందా అంతే. ఇక వాడు సమతాం నమతాం వితన్వన్, వాడికి ఇక జీవితంలో అన్నిటి యందు సమానత్వం వచ్చేస్తుంది. సమానత్వం వచ్చేస్తుందంటే ద్వంద్వాలు ఉండవు. ఇక వాడికి ఎండా వాన ఇవేం ఉండవు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. అన్నిటి యందు సమదృష్టితో ఉంటాడు వాడు. ఉండి పరమభక్తి తత్పరుడైపోతాడంతే. అమ్మ, ఎంత విచిత్రం అమ్మ! అటువంటి నీ చూపు ఉందే, ఆ చూపమ్మ మామూలుగా ఏదో ఇలా చూసి వదిలియద్దు. కామాక్షి నృత్యతు మయిత్వ దపాంగపాత. ఓ కామాక్షి, నీ చూపుందే, ఆ చూపులు నా మీద నర్తించేట్టు చెయ్యమ్మా. ఇలా 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 నా వంక చూడమ్మా, చూపులు నా మీద నర్తనం చెయ్యాలమ్మా. నువ్వు ఇలా చూస్తే నాకు తృప్తి లేదమ్మా, నేను తరించిపోవాలన్నారు. అమ్మ చూపు పడిందా వాడు భాగ్యవంతుడు. ఇక ఆ భ్రమరాంబా దేవాలయ ప్రాకారంలోకి మెట్లెక్కి అసలు ఆ మంటపం దగ్గరికి వెళ్ళాడా వాడు తరించిపోయాడు జీవితం. ఆవిడ చూసుకుంటూ ఉంటుంది, తడువుకుంటూ చూపులతో, వచ్చాడు బిడ్డ, అక్కడ ఉన్నాడు, వస్తున్నాడని. కాబట్టి అమ్మా తల్లి, నీ చూపులు ఎంత ప్రేమతో ఉంటాయంటే కర్పూరిక వీటిక అని లోలాపంగ తరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. అటువంటి చూపులున్నటువంటి తల్లి చూపులలో పడాలని నువ్వు అనుకుంటున్నావా? వెంటనే శ్రీశైలం వెళ్ళి భ్రమరాంబ ముంగిట నిలబడు, తరించిపోతావన్నారు శంకరాచార్య వారు. భ్రమరాంబ జగన్మాతగా ఉద్ధరించడానికి ప్రసిద్ధి. అందుకని అమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడితే 2 అడుగుల దూరంలో నించోవచ్చు ఎదురుగుండా. ఇక కుంకుమార్చన చేసావా, శ్రీచక్రం దగ్గర కూర్చుని తల్లి చూస్తూనే ఉంటుంది అలా నిన్ను. శ్రీచక్ర సంచారిణి, అందులో ఉన్నది ఆవిడే, ఆవిడ పాదాల మీదే పడుతుంది నువ్వు ఇచ్చిన కుంకం. ఎంత భాగ్యవంతుడివి అమ్మ! అటువంటి శ్రీశైల శిఖరం మీద వెలిసినటువంటి నా తల్లి నీకు నమస్కరిస్తున్నానన్నారు. రాజన్మత్త మరాళ మంద గమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవమకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆవిడ రాజన్మత్త మరాళమందగమనాం, ఆవిడ
బాగా మదించినటువంటి హంసిని మనం అంటాం కదా, రాజహంస వెడుతోందంటాం. హంస నడకలకి ప్రసిద్ధి, అంత అందంగా నడుస్తుంది ఆ హంస. అందుకే రామాయణంలో ఒక విచిత్రం చెప్తుంటారు, వాల్మీకం కాదు కానీ, హంసలన్నీ వెళ్ళి అడవిలో మూల పడుకున్నాయిట. ఎవరో వెళ్ళి అడిగారు, ఏమీ పనున్నా లేకపోయినా నడుస్తుండేవారు కదా, మా అంత అందంగా నడిచేవాళ్ళు లేరని, ఏం ఇవాళ నడవడం మానేసి పడుకున్నారే అన్నారు. అంటే హంసలు అన్నాయిట, ఏం చెప్పాం, నిన్నటి వరకు మా నడకే గొప్ప, నిన్ననే ఈ అరణ్యంలోకి ఒక కాంత వచ్చింది, ఆమె నడక చూస్తే ఆమె నడక ముందు మా నడకేం గొప్పదని నడవడం మానేసి పడుకున్నామన్నాయి. కిందటి రోజు రాత్రి సీతమ్మ వచ్చింది అరణ్యంలోకి. కాబట్టి నడకలకి ప్రసిద్ధి హంస. నిజానికి హంస నడక అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? హంస అంటే హ అంటే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని హకారంతో శ్రీ సూక్తం. ఉచ్ఛ్వాస లోపలికి పీల్చినప్పుడు అమ్మవారు, విడిచిపెడితే స నిశ్వాస. హంస స సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. హంస హకార సకార సమన్వయం చేత తాను పూర్ణుడని తెలుసుకోవడానికి ప్రాణాయామం చేసి మెల్లగా ఊపిరి తీసి మెల్లగా విడిచిపెడుతూ మనసుని నిగ్రహించి నిలబెట్టినటువంటి వాడెవరో వాడికి ధ్యానమునందు అమ్మవారు కదిలి వెడుతుంటే అమ్మవారి పాదములకు పెట్టుకున్న మంజీర శబ్దములను వాడు వింటూ ఉంటాడు, విని సంతోషపడిపోతుంటాడు. అలా వినగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు పాలు నీళ్లు కలిపి పెడితే పాలు తాగి నీళ్లు వదులుతాడు. జీవత్వాన్ని విడిచిపెట్టి బ్రహ్మత్వాన్ని పట్టుకుంటాడు వివేకం చేత. అందుకని జీవబ్రహ్మముల మధ్య ఉండేటటువంటి భేదాన్ని తొలగతోసి జీవబ్రహ్మైక్య సిద్ధిని పొంది జగత్తుని వేరు చేసి బ్రహ్మమును పట్టుకోగలిగినటువంటి వాణ్ణి పరమహంస అని పిలుస్తారు. పరమహంస పరివ్రాజకాచార్య అని పిలవడానికి కారణం అది. అమ్మవారు హంసయ్యి అటువంటి నడకలు నేర్పగలదు. కాబట్టి అమ్మా, నువ్వు రాజన్మత్త మరాళ మంద గమనాం రాజీవ పత్రేక్షణాం. ఆమె యొక్క చూపులు, అమ్మవారి కంటి చూపు ఎలా ఉంటుందంటేట రాజీవ పత్రేక్షణాం. తామర పువ్వు ఎలా ఉంటుందో అమ్మవారి కన్ను అలా ఉంటుంది. అది ఏ తామర పువ్వు? నల్ల కలువలా ఉంటుంది. నల్ల కలువకు లక్షణం ఉంటుంది. నల్ల కలువకి బాగా దగ్గరగా ముఖం పెట్టారనుకోండి, చల్లగా కళ్ళకి తగులుతుంది. అడుగున నీటి బిందువులు ఉంటాయి. నీటి బిందువులు ఉండి చల్లగా తగిలి కళ్ళు మూతపడతాయి. ఎంత హాయిగా ఉంటుంది. అమ్మవారి కన్నులు దరదళిత నీలోత్పల రుచ అంటారు. అందుకే శంకరాచార్యులు వారు ఆ నల్ల కలువలోంచి వచ్చే కాంతి ఎలా ఉంటుందో ఆవిడ చూపు అలా ఉంటుంది. అటువంటి చూపులున్నటువంటి ఓ అమ్మా, నువ్వు రాజీవ పత్రేక్షణాం, అటువంటి చూపులు కలిగిన దానవై ఆ చూపులతో మమ్మల్ని ఉద్ధరిస్తుంటావు. అసలు అమ్మవారి కన్నుల గురించి, అమ్మవారి చూపు గురించి ఎక్కడైనా అవకాశం వచ్చిందనుకోండి, కవులు వదిలిపెట్టలేదు, పరవశించిపోయారంతే. వాల్మీకి రామాయణంలో సీతమ్మ తల్లికి ఎడంకన్ను ఎదిరింది, ఉరిపోసుకుందాం అనుకుంటుంటే. ఎడంకన్ను ఎదిరిందని చెప్పచ్చుగా వాల్మీకి మహర్షి, ఎడంకన్ను ఎదిరిందని చెప్పలేదు. తస్యాశుభం వామమరాళ పక్ష్మా రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అన్నారు. బాగా ఒడ్డుని ఇంకొంచెం సేపట్లో తొలగతోసుకుని నీళ్లు బయటికి వచ్చేస్తాయేమో అన్నంతగా నీరు నిండిపోయినటువంటి సరోవరంలో ఆ నీటి మీద ఒక తామర పువ్వు బాగా విచ్చుకునుంది. కాడ నీళ్ల లోపలకుంది, కనపట్టలేదు. ఒక చేప ఆ తామర తూడు దగ్గరికి వచ్చి నిలబడింది. నిలబడి మళ్ళీ తిరిగి వెళ్ళిపోదామని ప్రయాణం మొదలు పెడుతూ తోక ఇలా అంది. అది కదిలే ముందు తోక కదుపుతుంది, ఇలా అంది. ఆ నీళ్ల అడుగున ఉన్న చేప తోక తామర తూడుకి తగిలింది. నీటి లోపల ఉన్న తూడు కదిలింది. ఆ తూడు కదిలిన కారణం చేత పైన ఉన్న పువ్వు ఇలా కదిలింది. అలా కదిలిన పువ్వు ఎంత అందంగా కదులుతుందో నీ కన్ను అలా కదిలిందమ్మా అన్నారు వాల్మీకి మహర్షి. తస్యాశుభం వామమరాళ పక్ష్మా రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. ఆ చూపులతోటే తల్లి అందరినీ రక్షణ చేస్తుంటుంది. విశాలాక్షి, మీనాక్షి ఆవిడికి. అందుకే ఆ చూపుల మీదే అన్ని పేర్లున్నాయి అటువంటి తల్లి. కాబట్టి ఆ పోతన గారైతే గజేంద్ర మోక్షణ సన్నివేశంలో అద్భుతాన్ని ఆవిష్కరించారు.
ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడి వెంట వెళ్ళిపోతుంటే గబగబాను ఆకాశగంగలో ఉన్న చేపలు చూసేయట. ఒరే చిన్ని చిన్ని చేపలు ఎంత బాగున్నాయో రండి మింగేద్దామని అమ్మవారి కళ్ళు చూసి అవి చిన్న చేపలు అనుకుని, మరి ఆవిడ మీనాక్షీతత్వం కదా, వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన కదా, అందుకని పెద్ద చేపలు వచ్చి ఆకాశగంగలో అమ్మవారి గుడ్లు మింగబోయేట. అమ్మవారు అందిట ఉసే ఇవి నా కళ్ళే చేపలు కావందిట. అంటే అప్పుడు చేపలు వెళ్ళిపోయేట. నిటలాలకములంట నివురు జుంజుమ్మ నిముఖ సరోజము నిండ ముసురుదెంట్లు నలుల నోపక జిల్క అల్లనల్ల చేరి నయోష్టబింబజ్జుతలొడియనురుకు అంటూ ఆయన ఆ చేపలు వచ్చి మందాకిని పాఠీన మీనమిగుచు అంటారు. ఆ ఆకాశగంగలో ఉన్నటువంటి చేపలు వచ్చి అమ్మవారి కళ్ళని మింగబోయేయని. అంత చిన్న చేపల్లా ఉంటాయిట. అసలు ఆ కళ్ళ అందం అలా ఉంటుంది అమ్మవారి కన్ను. అబ్బో, అమ్మవారి కళ్ళ గురించి శంకరాచార్యులు వారు అసలు పరవశించిపోయారు. ఎన్ని శ్లోకాలు, ఎంత పొంగిపోయారో మహానుభావుడు. అసలు నాకు అమ్మవారి కళ్ళ గురించి శంకరాచార్యులు వారి శ్లోకము అనేటప్పటికీ నేను మర్చిపోలేంది, నేను చెప్పకుండా ఉండలేంది, నాకంత బలహీనత కల్పించిన శ్లోకం. తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతే తోయే నియతమనిమేషా శఫరిక ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుట కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి అంటారు. లోకంలో తామర పువ్వులన్నీ కూడాను అమ్మవారి కళ్ళలాగా ఉంటాయని అనుకునేవిటే. తామర పువ్వులు అంటే పద్మాలు. ఆ పద్మాలు కలువ పూలు ఉంటాయి. కలువ పూలు రాత్రిపూట్ల వికసిస్తాయి, పగటిపూట ముడుచుకుంటాయి. అవి అమ్మవారిని కలువనేత్రి, కలువల్లాంటి కన్నులున్న తల్లి అంటారు. అందుకని మాతో పోలుస్తారు కదా అమ్మవారి కళ్ళు. ఒకసారి అమ్మవారి కళ్ళు మేము చూసొస్తాం, మాతోనే పోలుస్తారు కాబట్టి అని అమ్మవారి దగ్గరికి వెళ్ళేట. వెడితే అమ్మవారు ఇలా చూసిందిట. చూసేటప్పటికి అవి సిగ్గుపడిపోయాడు. చీ మనం ఏదో తగుదునమ్మా అని వచ్చాం, అమ్మవారి కన్నెక్కడా, అందం ఎక్కడా, చూపులతో ఉద్ధరించే శక్తి ఎక్కడా, మన బతుకెక్కడా, హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ, మంచు పడితే ముడుచుకుపోతాం, మన బతుకు అమ్మవారి కళ్ళు ఒకటా అని సిగ్గుపడి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అవి అనుకున్నాయిట, మరి ఇంటికి వెళ్ళిపోతే ఇప్పుడు మనం ఇంటికి తాళం తీస్తుంటే అందరూ వచ్చి వెళ్ళొచ్చారా, మీలాగే ఉన్నాయా అమ్మవారి కళ్ళు అంటారు, సిగ్గు కదా చెప్పుకోవడానికి. అందుకని ఇవాళ నుంచి మనం పగటిపూట ఇంట్లోకి వెళ్ళొద్దు, రాత్రి ఎడదాం అందరూ పడుకునని. అమ్మ అప్పటి నుంచి కలవపూలు రాత్రి తలుపులు తెరుస్తున్నాయి, వికసిస్తాయి, పగలు వికసించవు. అందుకు కారణం. అక్కడతో ఊరుకున్నారా? అమ్మా నీ కన్ను మూత పడదు కదూ, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, నువ్వు కనురెప్ప వేయకుండా చూస్తుంటావు. ఆ భ్రమరాంబ కనురెప్ప వేస్తుంది ఎప్పుడైనా అలాగే చూస్తుంటుంది. ఆ కనురెప్ప వేయకుండా ఉండేటటువంటి చూపు మీనాక్షి అంటారు కదా, మన కళ్ళల్లాగే ఉంటాయి కాబట్టి చూసొద్దామని చేపలు వెళ్ళాయి ఓ రోజున. వెళ్ళి అమ్మవారి కళ్ళవంక చూసేయి. చీ గాలానికి తిరిగిపోయే మన బతుకు అమ్మవారి కళ్ళు ఒకటా అని, ఎలాగో వచ్చాం కదా అని పుట్టింటి వైపు వాళ్ళు వస్తే స్వతంత్రంగా వంటింట్లోకి వెళ్ళిపోయినట్టు అక్క చెల్లెల దగ్గరికి, మన పోలికే ఉంది కదా అని అమ్మవారి కళ్ళదాకా వెళ్ళి కనురెప్ప వేయకుండా ఉంచగలిగిన శక్తి అమ్మవారి కళ్ళ దగ్గర నుంచి దొంగిలించేట చేపలు. మా ఇంట్లో దొంగతనం జరిగితే నేను ఎక్కడ చెప్తాను? హైదరాబాద్ ఫోన్ చేసి మా తమ్ముడికి చెప్తాను, ఏంటి పక్కింట్లో చెప్తాను, ఏమంటే రాత్రి దొంగలు పడి చీరతూ ఉపయోగం ఆవిడదంటాను. అందుకని ఈ కళ్ళు ఏం చేశాయి? అమ్మవారి కళ్ళు ఆకర్ణాంత విశాల నేత్రములు ఇక్కడ వరకు ఉంటాయి. భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి కళ్ళల్లాగా ఇక్కడ వరకు ఉంటాయి. ఉండడంలో ఇవేం చేసాయి? ఇక్కడికి వెళ్ళి పక్కిళ్ళు ఇదే కదా మరి కళ్ళకి వెళ్ళి ఉసే మీకు విషయం తెలుసా, రాత్రి చేపలు వచ్చి అమ్మవారి కనురెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని దొంగిలించి తీసుకెళ్ళాయి, అవి కూడా ఇప్పుడు కనురెప్ప వేయకుండా ఉండగలుగుతున్నాయని చెప్పాయి. ఈ చెవులు ఏం చేశాయి? మహాకవులందరూ వచ్చి కావ్యాలాప వినోదిని కావ్యాలు చెప్తుంటే మీకు మేము విషయం చెప్తాం, రాత్రి చేపలు వచ్చి కళ్ళ దగ్గర రెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని దొంగిలించేయని చెప్పారు. కవులు ఏం చేశారు? అమ్మ మంచి సబ్జెక్టు దొరికిందని రాసేశారు. ఇప్పుడు చేపల్ని చూసి లోకం అంతా దొంగలు అమ్మవారి కళ్ళ దగ్గర ఎత్తుకొచ్చింది రెప్పేయకుండా ఉండే శక్తి అంటారని సిగ్గుపడి చేపలు భూమి మీద ఉండడం మానేసి నీళ్లలో ఉండడం మొదలెట్టాయమ్మా అన్నారు శంకరాచార్య. కాబట్టి తల్లి తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతే తోయే నియతమనిమేష శఫరిక ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుట కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి అన్నారు. కాబట్టి ఆ తల్లి కన్నులంటే అంత అందం. కాబట్టి రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రిక్షణాం
రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం. ఆ తల్లి యొక్క స్తనమండలం మీద పెద్ద పెద్ద తామర రేకులు కప్పుకొని ఉంటుంది. ఆ తామర రేకుల సువాసన పీలుస్తూ ఉంటుంది. సరే, అంతవరకు చాలు దాని గురించి. కాబట్టి రాజన్మత్తమరాళమందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవమకుటై రాజత్పదాంబోరుహాం. ఎవరుట ఆవిడ కాళ్ళకి మొట్టమొదట నమస్కారం పెట్టేవాడు? రాజీవము నుండి ఉద్భవించినవాడు, అంటే తామర పువ్వులోంచి పుట్టినవాడు వచ్చి రోజు ముందు నమస్కారం పెడతాట. ఎవరు రాజీవంలోంచి పుట్టినవాడు? చతుర్ముఖ బ్రహ్మగారు. బ్రహ్మగారు ఆవిడ పెద్ద కొడుకు, అందుకని చెప్పి వచ్చి రోజు ఆవిడికి నమస్కారం పెడుతూ ఉంటాడు. అసలు బ్రహ్మగారు ఆవిడికి చేసేటటువంటి పని గురించి శంకరాచార్యుల వారు పెద్ద విశేషమే చెప్పారు. ఎంత సేవ చేస్తాడు అమ్మ. చాలామంది లోకంలో తెలియక పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని చూసి చంద్రబింబం అంటారు. వాళ్ళకేం తెలియదమ్మా పాపం. అది చంద్రబింబం కాదమ్మా, నీ టాయిలెట్ బాక్స్ అన్నారు శంకరాచార్య. అదేమిటయా మరి అందులో నల్ల మచ్చ ఉంటుంది కదా అంటే, అబ్బాయి అదేం కాదమ్మా, కళంక కస్తూరీ రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్మరకత మరండం నిబిడితం అతస్తద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే. నీ పెద్ద కొడుకు బ్రహ్మగారు ఉన్నాడే, నువ్వు స్నానం చేసినప్పుడు ఒంటికి రాసుకోవడానికి కస్తూరి అంగరాగాలు, కస్తూరి బొట్టు ఇవన్నీ వెళ్ళి తీసుకొచ్చి గబగబా కుప్పె నిండా పెట్టాడు టాయిలెట్ బాక్స్లో. అది ట్రాన్స్పరెంటు కనపడుతూ ఉంటుంది. అందుకనమ్మ కస్తూరి కనపడుతోంది నల్లగా లోపల నుంచి. బాగా నిండా పెట్టాడు కుప్పె నిండా సామాగ్రి. పూర్ణ చంద్రబింబం అయింది. నువ్వేం చేసావు? మర్నాడు పాడ్యమి నాడు కొంచెం కస్తూరి తీసుకున్నావు, నీళ్ళల్లో కలిపేసుకున్నావు, స్నానం చేసావు, కాస్త అంగరాగాలు తీసేసావు, రాసేసుకున్నావు, ఇంత బొట్టు తీసుకున్నావు, పెట్టేసుకున్నావు, తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిపోతే ఏమైంది? పూర్ణ చంద్రబింబం పౌర్ణమి నాటి తర్వాత కొంచెం తగ్గిపోతుంది. అమావాస్య వచ్చింది, అందులో ఉన్న సరుకంతా అయిపోయింది. అమ్మో అమ్మకి సరుకంతా అయిపోయిందని బ్రహ్మగారు పరిగెత్తుకెళ్ళి కాస్త కస్తూరి తెచ్చిపెట్టాడు, ఇంకొంచెం పెరిగింది. పరిగెత్తుకెళ్ళి కాస్త కుంకం వేసాడు, ఇంకొంచెం పెరిగింది. పరిగెత్తుకెళ్ళను, తీసుకురాను, అందులో వేస్తూ ఉండను. అమ్మయ్యా నిండా పెట్టానని నించున్నాడు. ఇప్పుడు అది పౌర్ణమి నాటి చంద్రబింబం అమ్మా. నీ టాయిలెట్ బాక్స్లో బ్రహ్మగారు సరుకు పెడితే నిండుతూ ఉంటుంది, నువ్వు వాడుకుంటే తగ్గుతూ ఉంటుంది. ఎవరమ్మా చంద్రుడు అన్నది? చంద్రుడు కాదమ్మా, నీ అలంకరణ సామాగ్రి పెట్టి అన్నారు శంకరాచార్యులు వారు. కాబట్టి బ్రహ్మగారు ఎప్పుడు సేవ చేస్తూ ఉంటాడు అమ్మవారికి. అసలు బ్రహ్మగారికి అమ్మవారికి ఉన్న అనుబంధం చాలా చమత్కారం. ఎందుచేత అంటే శంకరులే ఓ చోట అన్నారు, మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజభవస్తౌతివదనై నకేభ్యః సంత్రస్సన్ ప్రథమమదనాదంధకరిపో చతుర్నాం శీర్షాణాం సమమభయహస్తార్పణధియా అన్నారు. ఒకప్పుడు బ్రహ్మగారికి 5 తలకాయలు ఉండేవి, పరమేశ్వరుడికి 5 తలకాయలు. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవి ఈశానములు. ఆయనకి 5 నాకు 5 ఏమిటి ఆయన గొప్ప అన్నాడు అని ధిక్కరించాడు. పరమేశ్వరుడికి కోపం వచ్చి, ఏమిటి నీకు నాకు తలకాయలు సమానమా, అందుకు నాతో సమానమా నువ్వు అని వెళ్ళి కోపం వచ్చి నకేభ్యః సంత్రస్సన్ ప్రథమమధనాదంధకరిపో, అంధకుణ్ణి చంపిన పరమశివుడు వెళ్ళి ఓ తలకాయ గిల్లేశాడు బ్రహ్మగారు. ఓ తలకాయ గిల్లేసిన వాడు ఏం చేస్తాడు? అదే ఊపులో ఇలా 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 గిల్లేస్తాడు. అందుకని బ్రహ్మగారు ఓ తలకాయ గిల్లేయగానే 4 మిగిలే. ఇంకా ఇప్పుడు ఈ 4 ఎలా రక్షించుకోవడం అనుకున్నట్ట ఆయన. అది శంకరాచార్యులు వారి గడుసుతనం. సరసిజభవ, తామర పువ్వులోంచి పుట్టాడు. అమ్మవారి చేతులు ఎలా ఉంటాయి? తామర తూడుల్లో ఉండి చివర్ల చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి. అలా అంటే శంకరాచార్యులు వారిని అన్నారు, మరి తామర తూడుకి చిన్న చిన్న కొక్కేల్లా ఉంటాయి కదా, పొక్కుల్లాగా గరుగ్గా. మరి అమ్మవారి చేతికి పొక్కులు అవి ఉండవుగా. మరి తామర తూడుల్లో ఉంటే పొక్కులు లేకుండా తామర తూడు ఉండదు, పొక్కులు ఉంటే బాగుండదు. మరి అమ్మవారి చేతుల మీద పొక్కులు ఉండవుగా, అలా ఎలా చెప్పారు? సమాన ధర్మం ఇదన్నారు. అంటే శంకరాచార్యులు వారు అన్నారు, నీ చెప్పిన చేతులు మామూలు చేతులు కావు. పరమశివుణ్ణి కౌగిలించుకున్నప్పుడు పులకాంకురాలు వచ్చిన చేతులు ఆ చేతులు. అప్పుడు పొక్కులు ఎక్కిందాడు వాళ్ళ. ఆయనతో ఎవడు మాట్లాడగలడు? ఆయన గడుచుతారు అటువంటిది. కాబట్టి ఆ తల్లి తామర తూడుల్లా ఉంటాయి చేతులు. మృణాళీ మృద్వీనాం, చివర తామర పువ్వుల్లా చేతులు ఉంటాయి. నేను తామర పువ్వులోంచి పుట్టాను, అమ్మవారి చేతులు తామర పువ్వుల్లా ఉంటాయి, మా ఇద్దరికీ ఓ అనుబంధం ఉంది అని చటుక్కున ఈ 4 తలకాయలన్నా రక్షించుకోవాలంటే అమ్మవారి 4 చేతుల కింద పెట్టేద్దామని బ్రహ్మగారు 4 చేతుల కింద పెట్టేట. అమ్మవారు 4 చేతుల కింద పెడితే పరమశివుడు ఒక తలకాయ గిల్లేసి చూసేట ఏవని. అమ్మవారి 4 చేతులు పైన ఉన్నాయి బ్రహ్మగారి తలల మీద. ఇప్పుడు గిల్లేద్దామంటే అమ్మవారి చేయి తీసేయాలి. ఆ చేయి చూసేటప్పటికి ప్రసన్నుడై కూర్చున్నాడు, ఏం చేయలేదు ఇంకా.
అమ్మా నీ చేతుల కింద ఉన్నాయి కాబట్టి బ్రహ్మగారికి 4 తలకాయలు దక్కాయి, లేకపోతే అవి గిల్లేసిన ఓడి గిల్లినవాడు 4 గిల్లేడేమిటి? నఖేభ్య సంత్రసన్ ప్రథమ మథనాదంధకరిపో. కాబట్టి అమ్మవారికి బ్రహ్మగారికి అంత దగ్గర సంబంధం. అమ్మవారి చెయ్యి కింద నుంచి బుర్ర తీశాడా ఏమిట్రా అప్పుడు అన్నవారు మళ్ళీ గిల్లేస్తాడు. అందుకని ఎప్పుడు ఆవిడ చేతుల కింద పెట్టు కూర్చుని ఉంటాట బ్రహ్మగారు 4 తలకాయలును. అందుకని శంకరాచార్యులు వారు అంటారు, రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవమకుటై రాజత్పదాంభోరుహాం. బ్రహ్మగారి 4 తలల మీద ఉండేటటువంటి కిరీటములలో ఉండేటటువంటి మణుల కాంతులు నీ పాదముల మీద పడేటట్టుగా 4 తలలు ఇలా తిప్పుతూ దొల్లుతూ నమస్కారం పెడతాడు. ఆయనతో సరిపోయిందా? రాజత్పదాంభోరుహాం. మహారాజాధిరాజు అనిపించుకోవాలంటే అమ్మా నీ యొక్క కటాక్షం ఉన్నవాడు తప్ప రాజు కాలేడు. ఎందరో ఇంద్రాది దిక్పాలకులందరూ వచ్చి నీ పాదముల మీద వాళ్ళ కిరీటమణి కాంతులు పడేటట్టుగా నమస్కారం పెడుతుంటే నీ చెలికెత్తెలు అమ్మ బ్రహ్మకిరీటం తగులుతుందేమో, ఆ రాళ్ళు కఠినంగా ఉంటాయి, నీ పాదం సొక్కిపోతుంది, తొలగు తొలగు బ్రహ్మ తొలగు ఇంద్ర అంటుంటారు. నువ్వు అడుగులు తీసి అడుగులేస్తుంటే వాళ్ళు ఇలా వంగి నమస్కారాలు చేస్తుంటే ఆ కిరీటములలోని కాంతులు నీ పాదముల మీద పడుతుంటాయి. కాబట్టి రాజత్పదాంభోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం. చూడాలి శ్రీశైలంలో రాజరాజేశ్వరిగా కూర్చుని ఉంటుంది, రాజరాజేశ్వరుడిగా ఆయన ఉంటాడు. రాజాధిరాజులు పదవులలో ఉన్నారంటే ఆ వాళ్ళ అనుగ్రహం, వాళ్ళు ఇచ్చినటువంటి అధికారం. కాబట్టమ్మా రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరంభావయే. అటువంటి తల్లి, రాజులకు కూడా పదవులు ఇవ్వగలిగినటువంటి నువ్వు నీ అనుగ్రహ వీక్షణముల చేత మమ్మల్ని ఉద్ధరించడానికి శ్రీశైలంలో భ్రమరాంబాదేవిగా కూర్చునున్నావు. తల్లి భ్రామరి, వచ్చి ఎవడు నీ పాదముల దగ్గర వంగి నమస్కరిస్తాడో వాడి జీవితం తరించిపోయినట్టేనమ్మా, వాడు గట్టి ఎక్కిపోయినట్టే. అమ్మా అటువంటి చూపులున్న తల్లి శ్రీశైల స్థలవాసిని తల్లి శ్రీభ్రామరి నీకు నమస్కరిస్తున్నాను అంటారు శంకరాచార్యులు వారు. శంకరులు ఈ మాట చెప్పి ఒక గహనమైనటువంటి విషయాన్ని ఒకదాన్ని ప్రతిపాదన చేశారు. భ్రమరాంబ శ్రీశైలంలో పరదేవతాస్వరూపిణిగా వెలిసి ఉంటుంది. అదే భ్రమరాంబ సజ్జనులైనటువంటి వాళ్ళని అనుగ్రహించాలి అనుకుంటే లోపలికి వెళ్ళి అభిషేకం చేసి, లోపలికి వెళ్ళి చీర కట్టి, లోపలికి వెళ్ళి పూజ చేసి, లోపలికి వెళ్ళి నైవేద్యం పెట్టాలంటే ఈ భరతఖండం మొత్తం మీద ఆయన ఒక్కడే అదృష్టవంతుడు. మనందరం చెయ్యం అలా. కానీట ఆర్తి ఉన్నవాడి వంక చూస్తుందిట. ఎలా? పాపం వీడు చాలా ఆర్తి పొందుతున్నాడే, నాకు స్నానం చేయించాలని, నాకు చీర కట్టాలని, నాకు నైవేద్యం పెట్టాలని, నేను తింటూ ఉంటే తను చూడాలనుకుంటున్నాడే, ఎలా అనుకుంటుందిట. అనుకుని ఆమె 3 రూపాల్లో ఈ భూమి మీదకు వస్తుందిట. మన ఇంటి ముందుకు వచ్చి నించుంటుందిట. అందులో మొదటి రూపం ఏమిటో తెలుసా? గౌతమీం గాం. అలాగే ఆ తల్లి గాం అంటే ఆవు, ఆవులు గోవు రూపంలో వచ్చి మన ఇంటి ముందుకే నించుంటుంది. ఇంటి ముందుకి వచ్చి ఆవు నించుంది అంటే భ్రమరాంబ వచ్చి నించుంది అని గుర్తు. నువ్వు అరటిపండు తొక్క పెట్టు చాలు, నువ్వు అదృష్టవంతుడివి. ఆయనలాగే లోపలికి వెళ్ళి నైవేద్యం పెట్టేసినట్టు. ఇక గో పూజ చేశావా, అందున శ్రీశైలం వచ్చి కామకోటి మఠం ముందు నించుని గోపూజ చేశావా, నీ జన్మ పండిపోయింది. ఏదో అదృష్టం ఉంటే తప్ప ఆవిడ స్వీకరించదు అలా గోపూజ. కాబట్టి గాం గౌతమీం గోమతీం. గౌతమి గోదావరి రూపంలో భ్రమరాంబయే ప్రవహిస్తుందిట. భ్రమరాంబ నదీ రూపాన్ని పొంది ప్రవహిస్తే గౌతమి గోదావరి. ఈ ఉపన్యాసం ఇక్కడికి వచ్చి శ్రీశైలంలో చెప్పడానికి నాకున్న ఒకే ఒక్క అర్హత ఏమిటో తెలుసా? నాకున్న ఒకే ఒక అర్హత, నాకున్న పాండిత్యం కాదు, నేనేదో చదువుకున్నానని కాదు, ఈ శరీరం